పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేయడానికి ఉద్దేశించబడింది. ఇక్కడ ప్రైవేటు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వాలి మరియు పారిశ్రామిక అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయడానికి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయాలి. స్వరూపాలు ఫీచర్స్. పరిశ్రమలు 4 విస్తృత వర్గాలుగా విభజించబడ్డాయి. వ్యూహాత్మక లేదా ప్రభుత్వ రంగం, ఇది ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి తయారీ, అణుశక్తి ఉత్పత్తి మరియు నియంత్రణ మరియు రైల్వే రవాణా యాజమాన్యం మరియు నిర్వహణను దాని పరిధిలో చేర్చింది. ఈ పరిశ్రమలు భారత కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గుత్తాధిపత్యంగా మారాయి. కీలక పరిశ్రమలు. ఇందులో బొగ్గు, ఇనుము మరియు ఉక్కు, విమానాల తయారీ, నౌకా నిర్మాణం, టెలిఫోన్ తయారీ, టెలిగ్రాఫ్లు మరియు వైర్లెస్ ఉపకరణం మరియు ఖనిజ నూనెలు ఉన్నాయి. ఈ కేటగిరీలో కొత్త సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రారంభించగలదు. ముఖ్యమైన పరిశ్రమలు ప్రైవేట్ రంగాలచే నియంత్రించబడతాయి. ఇందులో యంత్ర పరికరాలు, రసాయనాలు, ఎరువులు, ఫెర్రస్ కాని లోహాలు, రబ్బరు తయారీదారులు, సిమెంట్, కాగితం, న్యూస్ ప్రింట్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ మొదలైన ప్రాథమిక ప్రాముఖ్యత కలిగిన పరిశ్రమలు ఉన్నాయి. ప్రణాళిక మరియు నియంత్రణ అవసరం. ఇతర పరిశ్రమలు ప్రైవేట్ మరియు కోఆపరేటివ్. ఇది ప్రైవేట్ రంగానికి వ్యక్తిగత మరియు సహకారానికి తెరవబడిన పరిశ్రమలను కలిగి ఉంటుంది.